గాజాలో వాళ్ళకి సాయం పేరుతో వివిధ దేశాలకు సంబంధించినటువంటి కొన్ని స్వచ్ఛంద సంస్థల వాళ్ళందరూ కలిసి 175 మంది కలిసి ఒక బోట్లో వెళ్తున్నారు, 22 బోట్లతో. ఇందులో 24 మంది ఇటలీ పౌరులు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఏదైతే ఫ్లోటీలా ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉండగా ఇజ్రాయెల్ వెళ్ళి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసింది. ఆ పడవలతో సహా అవతలకి తమ దేశానికి పట్టుకుపోయింది. దీని మీద ఇటలీ తీవ్రంగా స్పందించింది. తక్షణం తమ పౌరులు విడిచిపెట్టాలంది. ఏదైతే తమ దేశానికి సంబంధించినటువంటి సైనిక విభాగంని అక్కడికి డిప్యూట్ చేసింది. ఏదైతే 150 నాటికల్ మైళ్ళు ఇజ్రాయెల్కి దగ్గరలో ఉన్న 150 నాటికల్ మైళ్ళ దూరంలోకి ఇప్పుడు ఇరాన్ షిప్స్ని పంపించింది. తక్షణం తమ వాళ్ళనైతే వదిలిపెట్టాలని కోరుతోంది. ఇజ్రాయెల్కి ఇటలీకి మధ్యన చిచ్చు రేగడానికి కారణమైంది గాజాకి సాయం కోసం వెళ్ళినటువంటి యాక్టివిస్ట్స్.